అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే నేను పచ్చిమిరపకాయ పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిరపకాయ పచ్చడి అంటే పచ్చిమిరపకాయలే ఉండాలని రూల్ లేదు ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు అప్పుడప్పుడు పండిపోతూ ఉంటాయి, లేదా కొంచెం ఎండిపోయినట్టు అయిపోతూ ఉంటాయి కదా, వాటితో నేను చేసేస్తాను. పచ్చిమిరపకాయలే కావాలని చెప్పి పచ్చిమిరపకాయలు తెచ్చుకుని హడావుడి పడిపోద్దు. చక్కగా మన ఇంట్లో ఉన్న పండిపోయినవి కానీ కొంచెం ఎండిపోయి వదిలిపోతాయి కానీ పాడైపోవు, కానీ దాంట్లో ఉన్న ఎండిపోవడం అయిపోతుంది, లేదా కొన్ని అయితే బాగా పండిపోతాయి. అలాంటప్పుడు మాత్రం మీరు తప్పకుండా ఇప్పుడు ఇంగు వేసుకోండి. నేను ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మెంతులు వేశాను. ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మెంతులు వేశాను. ఇప్పుడు ఇలా కలిపేసుకుంటాను. బాగా వేగిపోయి చూసారు కదా. ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకుంటాను. నేను ఒక చిన్న కప్పుతో నేను నువ్వులు తీసుకున్నాను. ఇవి ఇలాగా వేయించేస్తాను. ఇంకా పల్లీలు లాంటివి వేయద్దు, జస్ట్ నువ్వులు ఒక్కటే వేయండి. సో మినపప్పు శనగపప్పు ఇవి బాగా వేగిపోయాక అప్పుడు మీరు ఆ మెంతులు ఆవాలు జీలకర్ర వేసేసి ఎండుమిరపకాయలు వేసేసి పసుపు వేసేసి ఇంగు వేసేసాక ఇప్పుడు నేను నువ్వులు వేసేసాను. ఇవి కూడా బాగా వేగిపోవాలి. ఇవి బాగా వేగిపోయాక మనం పసుపు కూడా వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేద్దాం. పచ్చిమిరపకాయ పచ్చడి కాబట్టి. సో అల్లం ముక్కలు కూడా వేసేస్తాను. నేను లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేస్తాను, ఇప్పుడు కాదు. అల్లం ముక్కలు మాత్రం ఇప్పుడు వేసేసాను. అలాగే ఇలాగా కొన్ని పండినవి కొన్ని అలా ఉంటాయి కదా, ఆ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. కొన్ని వదిలిపోయి ఉంటాయి అంటే ఎండిపోయి ఉంటాయి, అవి కూడా వేసేస్తున్నాను. పచ్చివే కావాలేమో అని అనుకుంటారు చాలామంది. అలా ఏమీ అక్కర్లేదు, ఫ్రెష్గా ఉండి బాగుంటే చాలు. ఇలా పచ్చిమిరపకాయ పచ్చడి వడిలిపోవడం అంటే ఇలా ఎండిపోవడం, కొంచెం మడత పడతాయి కదా అలాగా, లేదా కొంచెం డ్రై కూడా అయిపోతాయి చూసారా, కానీ బాగుంటాయి, లోపలంతా బాగుంటుంది. సో అది కూడా వాడేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేయించేసుకోవాలండి. కొంచెం నూనె పడుతుంది, నేను నూనె వేసుకుంటాను. నూనెలోనే బాగా వేగాలి. ఇలా వేయించుకోవాలి. ఒక 2-3 విడతల తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు కొన్ని మనం ధనియాలు కూడా వేసుకుందాం. కొన్ని ధనియాలు వేసేసుకుని వేయించేద్దాం. సో ధనియాలు కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చడి. సో 1 స్పూన్ వేసాను అని అనుకోండి, 1 స్పూన్ ధనియాలు. నువ్వులు మాత్రం ఒక 3 to 4 స్పూన్స్ వేసేసాను. ఇప్పుడు ఇవి బాగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం కలర్ మారాలి, మరీ ఎక్కువగా మాడిపోక్కర్లేదు, లేదా బాగా ఫ్రై అవ్వక్కర్లేదు, కానీ కొంచెం కలర్ అయితే మారాలి. సో కొంచెం కలర్ మారాలంటే మాత్రం కొంచెం ఒక 2-3 విడతలు అలా వదిలేస్తే అవి మారిపోతాయి అన్నమాట. సో అంటే ఇక్కడ మనకి వైట్గా పచ్చిమిరపకాయ అనేది కొంచెం వైట్గా మారుతుంది చూసారా, అలా వస్తే చాలు. సో ఇంకా టైం పడుతుందండి. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా వేగుతున్నాయి. నేను ఇందాక ఇంగు వేసానండి. ఇంగు వేస్తే నేను చెప్పడం మరిచాను. సో నేను మళ్ళీ అందుకే చెప్తున్నాను, పోపు వేసినప్పుడు నేను ఇంగు వేశాను. వీడియోలో అయితే పడింది, నేను మాట అనలేదు. నేను అంటే ఆడియోగా నేను చెప్పలేకపోయాను. సో అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడైతే మనం పోపు అన్నీ వేయించేశాక నేను ఇంగు కూడా వేశాను. సో ఇంగు కూడా వేసుకోండి. ఇంగు వేస్తేనే ఏ పచ్చడికైనా టేస్ట్ ఉంటుంది. ఇంగు మాత్రం స్కిప్ చేయకండి. నేను ఎప్పుడు ఇంగు గురించి వెల్లుల్లిపాయల గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను, పచ్చిమిరపకాయల గురించి, కొత్తిమీర గురించి, కరివేపాకు గురించి, అవునా? సో ఇలాగా వేయించేసుకోండి. ఇవి ఇప్పుడిప్పుడే వేగుతున్నాయి, ఇంకొంచెం వేగాలండి. అప్పటి లోపల మనము చింతపండు వేసేసుకుందాం. నేను ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేసేసాను. సో ఇది కూడా ఇలాగ బాగా వేయించేసుకుందాం. ఎందుకంటే మనకి ఇంకా కారం కాబట్టి మనకి ఎక్కువ కారం వచ్చేస్తుంది. సో పుల్లగా ఉండాలి కదా, మనకి చింతపండు వేస్తే మనకి ఆ టేస్ట్, మనకి పచ్చిమిర్చి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. సో నేను ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేసేసాను. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటాను. కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఇలా కలిపేసేసి మూత పెట్టేస్తానండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇవి చాలా దగ్గరగా మగ్గిపోయాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగుతోంది మన పచ్చడి. ఇలా ఒకసారి వేయించేసుకుందాం. మన పచ్చిమిరపకాయలు కానీ నువ్వులు కానీ చాలా బాగా వేగాయి. నువ్వులతోనే మనకి టేస్ట్ వచ్చేస్తుంది. సో నేను చెప్పినట్టు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అల్లం ముక్కలు కూడా వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందాం. పచ్చడి కాబట్టి పడుతుంది, మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఆ కారానికి తగ్గట్టు వేయాలి. మనం చూసుకోవద్దు, లేకపోతే కారం వచ్చేస్తుంది. అలాగే కొంచెం షుగర్, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం షుగర్ వేసేసుకుందాం. అలాగే వేసామా లేదా అన్నట్టు కొంచెం కారం, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి మనం.
ఈ షుగరు, ఈ కారం, ఈ ఉప్పు. ఇప్పుడు దీన్ని ఇంకోసారి మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఇంకొంచెం మగ్గనిచ్చేస్తే అయిపోతుంది. ఇంకొంచెం వాటర్ వేస్తాను అంతే. ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను. ఇది దగ్గరగా వచ్చేస్తుంది, బాగా మగ్గిపోతుంది. చింతపండు కూడా బాగా మగ్గిపోయింది కాబట్టి చూసారు కదా, చింతపండు అంతా మగ్గిపోయింది. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి మాత్రం. కరివేపాకు కూడా వేసేసాం. సో లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర, ఇంకా అవ్వలేదు, అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా మగ్గిపోయి ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు అంటున్నా, పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగా మగ్గిపోయాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లాస్ట్లోకి వచ్చేసాం కాబట్టి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసేసి అలాగే కొన్ని ఉల్లిపాయలు వేసేసేసి బంద్ చేసేస్తానండి. ఇంకా నేను కొన్ని ఉల్లిపాయలు మాత్రం దాచుకోండి, కొన్ని ఉల్లిపాయలు వేసేసుకోండి. కొన్ని ఉల్లిపాయలు మాత్రం లాస్ట్లో గార్నిష్ చేయడానికి ఉంచుకోండి. అలాగే కొన్ని మాత్రం ఇందులో వేసేసేయండి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి, కొంచెం గార్నిష్కి దాచుకోండి. ఇప్పుడు నేను మొత్తం అయిపోయింది కాబట్టి నేను స్టవ్ బంద్ చేసేసినాను. బంద్ చేసేసాక నేను వెల్లుల్లిపాయలు వేసేసాను. సో ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను కాబట్టి చల్లారాక నేను మిక్సీ చేస్తానండి. ఇది కచ్చాబిచ్చాగా ఉన్నా బాగుంటుంది, స్మూత్ పేస్ట్ అయిపోయినా బాగుంటుంది. దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది. అలాగే మన అన్నంలోకి కూడా బాగుంటుంది. ఏ టిఫిన్లోకైనా ఇది చాలా తొందరగా మింగిల్ అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి మనం నంచుకున్నా చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి టిఫిన్స్లో బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని చల్లారాక నేను పచ్చడి చేశాక మీకు చూపిస్తాను. సో మిక్సీలో వేసేసానండి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కచ్చాబిచ్చాగా కావాలంటే కచ్చాబిచ్చాగా చేసుకోవచ్చు, లేదా స్మూత్ పేస్ట్ కావాలంటే స్మూత్ పేస్ట్గా కూడా చేసుకోవచ్చు. స్మూత్ పేస్ట్ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేయాలి గ్రైండ్ చేసేటప్పుడు. లేదు కచ్చాబిచ్చాగా కావాలంటే ఇలాగ మీరు చేసేసుకోవచ్చు, మన ఇష్టం. మనకి స్మూత్ పేస్ట్ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసేసి చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం ఇందాక వాటర్ వేసాం కాబట్టి ఆ పచ్చిమిరపకాయలకున్న తేమతో మనకి ఎలా తయారవుతుందో చూసుకుని మనం వాటర్ యాడ్ చేసుకోవాలో వద్దో మనకి తెలిసిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటానండి. గ్రైండ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, పచ్చిమిరపకాయ పచ్చడి ఇంత టేస్టీగా, ఇంత సాఫ్ట్గా నేను చేసుకున్నాను. కచ్చాబిచ్చా కన్నా నేను సాఫ్ట్గా చేసుకున్నాను. మనం ఏ దిబ్బ రొట్టి ఇచ్చినా, ఇడ్లీ ఇచ్చినా, దోశ ఇచ్చినా నంచుకోవడానికి బాగుంటుంది కదా. సో ఇలా చేసేసుకున్నాను అనమాట. నేను అదే బాండీలో వేసేసాను. చక్కగా బోల్డ్ అంతా వచ్చింది. సూపర్బ్ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో క్లైమాక్స్లో మాత్రం కొత్తిమీర, అలాగే నేను ఇందాక చెప్పాను కదా ఉల్లిపాయలు మీరు గార్నిష్కి ఉంచుకోమని, అవి వేసేసి ఇలా చేసేసుకోండి. సూపర్బ్ ఉంటుంది పచ్చడి మాత్రం. మధ్య మధ్యలో ఉల్లిపాయలు వస్తూ ఉంటాయి, కొత్తిమీర వస్తూ ఉంటుంది. అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిని వడియాలు నంచుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. సో టిఫిన్స్లోకి వచ్చేస్తుంది, అన్నంలో కూడా వచ్చేస్తుంది. ఇంత టేస్ట్ అయిన పచ్చడి మరి మీరు వదులుకుంటారా? వదులుకోరు కదా. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.